ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మదన్ నీకు అంత ప్రేమగా ప్రపోజ్ చేస్తే నువ్వెందుకు అలా ఏడుస్తూ వెళ్ళిపోయావు? కదిలే కాలం మనం ఎదుర్కోలేని ప్రశ్నల్ని, అనుకోని పరిస్థితుల్ని, ఊహించని సంఘటనల్ని మన జీవితంలోకి తీసుకొస్తుంది. వాటిని సృష్టించిన పైవాడే వాటికి సమాధానం కూడా ఇస్తాడు. విహారీ, సారీ విహారీ. నీకు సారీ ఎందుకు చెప్తున్నానంటే, నా డ్రీమ్ గర్ల్ లక్ష్మి అని నీకే ఫస్ట్ చెప్దాం అనుకున్నాను. బట్ ఈరోజు అనుకోకుండా అందరితో పాటు నీకు తెలిసిందే. నా చాయిస్ కరెక్టే కదా విహారీ? లక్ష్మి విషయంలో నాకు నీ సపోర్ట్ కావాలి. తనేమో ఇంకా నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు. నేను ప్రపోజ్ చేస్తే ఎస్ ఆర్ నో అనేది కూడా చెప్పలేదు. తను నీ మాట వింటుంది. నువ్వు ఎంత చెప్తే అంతే తనకి. ప్లీజ్ విహారీ, తను ఎలాగైనా నాకు ఎస్ చెప్పేలా నువ్వు తనను ఒప్పిస్తావా? అబ్బా చెప్పు విహారీ. చెప్పడం కాదు, తనను నొప్పిస్తానని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ చేయి విహారీ. మా బావకి కాబోయే బెటర్ హాఫ్ ని మా బావ తరపున నేనే ప్రామిస్ చేస్తున్నాను. బావా, ఏంటి చూస్తున్నావు? మదన్ లక్ష్మి జోడీకి అందరూ ఓకే చేసేశారు. చివరికి అత్తయ్య కూడా ఓకే అన్నారు. మదన్, నువ్వు చాలా లక్కీ. ప్రేమించిన అమ్మాయికి ధైర్యంగా ప్రపోజ్ చేశావు. తను ఖచ్చితంగా ఓకే అనిస్తుంది. మా పెళ్లి కంటే మీ పెళ్లి ముందు జరుగుతుంది చూడు. థ్యాంక్ యూ సహస్ర. నువ్వు ఇలా సపోర్ట్ చేసి ఉండకపోతే ఇంత ఫాస్ట్గా నా డెసిషన్ అసలు చెప్పుండేవాడిని కాదు. ఏది ఏమైనా మీ పెళ్లి త్వరగా అయిపోవాలి. నువ్వు త్వరగా లక్ష్మిని తీసుకుని ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోవాలి. అన్నీ అనుకున్నట్టు జరిగి లక్ష్మి ఎస్ చెప్తే వెంటనే పెళ్ళి, ఆ వెంటనే యుఎస్కి వెళ్ళిపోవడమే. రే విహారీ, నువ్వేం మాట్లాడమేంటి విహారీ? బావా మా పెళ్లి ఆగిపోయిందని డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. విహారీ, అంతకంటే గ్రాండ్గా మీ ఇద్దరు పెళ్లి జరగాలని ఆ పెళ్లి ఆగిపోయిందిలే. ఎస్, ఈసారి చాలా గ్రాండ్ గా మా పెళ్లి జరుగుతుంది. నేను ఇదే డైలాగ్ ఇలాగే వెళ్ళి బిహారీ బాబు గారితో చెప్తే ఆయన ముందు ఇలాగే మాట్లాడే ధైర్యం మీకుందా? మీరు ఏ కంపెనీలకైతే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారో అవే కంపెనీల నుంచి నయా పైసలతో సహా మళ్ళీ ఆ 57 కోట్లు మళ్ళీ కంపెనీ అకౌంట్స్లోకి రేపటిలోగా వచ్చేయాలి. అదెంత, దాని బ్రతుకెంత?
నా ముందు సరిగ్గా నిలబడి నా కళ్ళల్లోకి చూడలేని ఆ లక్ష్మి నన్నే బెదిరిస్తుందా? రేపటిలోపు 57 కోట్లు కట్టమని నాకే వార్నింగ్ ఇస్తుందా? చెప్తా దీని పని. రేపదసలు ఆఫీస్కే రాకుండా చేస్తాను. I love you so much. 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 నీకేంటమ్మా? ఇక్కడున్న అందరికీ అర్థమైంది. దాని మౌనం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో నాకు తెలుసు. చెప్పవే, నీ నోటితో నువ్వే చెప్పు. చెప్తావా లేదా? నిన్నే అడిగేది, చెప్పు. నా జీవితం రంగుల రాట్నంలా ఉంది విహారి గారు. కొంచెం పైకి లెగుస్తుందని ఆనందించే లోపు అధఃపాతాళానికి తీసుకెళ్లి పడేస్తుంది. మీ ఆఫీస్లో నాకు ఉద్యోగం ఇచ్చారు. కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాను అనుకునే లోపే ఇలా జరిగింది. నువ్వున్న ఈ పరిస్థితుల్లో నీకు అవరోధమేదో అవకాశమేదో తెలియట్లేదు. మనల్ని చిత్రమైన పరిస్థితులు, అనుకోని సంఘటనలు ఎటు నడిపిస్తాయో, ఏ తీరానికి చేరుస్తాయో చెప్పలేం. అలాగని అన్నీ మనకి కష్టాల్ని, సమస్యల్ని తీసుకొస్తాయని చెప్పలేను. ఒక్కోసారి అనుకోకుండా వచ్చిన అవకాశాలే మన జీవితాల్ని మారుస్తాయి. నాకిప్పుడు ఏ అవకాశం వద్దు. నాకే కొత్త జీవితం అక్కర్లేదు. ఇలానే మీరు కట్టిన తాళిని గుండెల మీద ఉంచుకొని మిమ్మల్ని భర్తగా ఆరాధిస్తూ ఇలానే ఉండిపోతాను. నీ సంతోషం మాత్రం నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ పెళ్లి విహారీ, నా పెళ్లి గురించి తనను ఒప్పిస్తున్నావు కదా? నువ్వు నిజంగా గ్రేట్. నేనొచ్చి నిన్ను జస్ట్ అడిగాను లేదు, తనను నాకు ఎస్ చెప్పమని మాట్లాడడానికి వచ్చావు. రియలీ, యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్ బ్రో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.